బులెటిన్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు సంక్షేమం, సామాజిక భద్రత, బీమా తదితర సదుపాయాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నూతన చట్టాన్ని తీసుకురాబోతుందని, దేశానికే ఆదర్శంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన భారత సమ్మిట్ 2025లో తెలంగాణ గిగ్ వర్కర్ల ముసాయిదా బిల్లుపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక భద్రత, కనీస వేతనాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఫుడ్ డెలివరీ, క్యాబ్ సర్వీస్, నిత్యావసర సరుకుల రవాణా, అర్బన్ క్లాబ్ వంటి సేవలతో మన నిత్య జీవితంలో భాగమయ్యాయని అన్నారు. భారత్ జోడో యాత్రలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన సందర్భంలో గిగ్ వర్కర్లకు సాధికారత, సామాజిక భద్రత కోసం చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ముసాయిదా బిల్లును రూపొందించిందని తెలిపారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని వాటికంటే ఉత్తమమైన విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ముసాయిదా బిల్లును పబ్లిక్ డొమైన్లో పెట్టి విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని వివరించారు. ముసాయిదా బిల్లుపై కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లు అద్భుతంగా ఉందని దేశీయ, అంతర్జాతీయ ప్రతినిధులు అభినందించారు. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉందని అభిప్రాయపడ్డారు. ముసాయిదాపై పలు సూచనలు చేశారు. ఈ చట్టం ఎంతో మంది వర్కర్స్కు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ సలావుద్దీన్. ఈ చర్చాగోష్ఠిలో వివిధ దేశాల ప్రతినిధులతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి షేక్ సలావుద్దీన్, మజ్దూర్ కిషన్ శక్తి సంఘటన ప్రతినిధులు పాల్గొన్నారు. The income minimum, not less than minimum, they have to give the upper, because all the aggregator told, the market will be competition, demand and supply. That's why we have to fix the fair wages from that not less than minimum. The fair contracts also very well in this job. I hope Telangana Labor Department doing very well progressively, because the CM Revanth Reddy ji has promises to the gig and platform workers, and Rahul Gandhi ji also promises that Bharat Jodo Yatra one हम अच्छा कानून देंगे गिग और प्लेटफॉर्म वर्कर्स के लिए, और सोशल सिक्योरिटी देंगे वेलफेयर बोर्ड के साथ, और तीसरा फेयर वेजेस भी देंगे. This is the promises from the manifesto Congress party. Now still we have to, that promises will be hopeful. May 1st will be announced. Honorable Chief Minister गिफ्ट देंगे बोल के बोले. रिसेंटली हैज लास्ट 50 days बैक वी हैव टू मीट चीफ मिनिस्टर जी हैज सेड पब्लिक डोमेन में हम इनपुट्स लेके और बेटर सजेशंस वी हैव टू व्हेन द इन पब्लिक डोमेन वी हैव टू फाइनलाइज द 28 and first will be announced, May 1st will be announced the gig and platform workers bill. I hopeful honorable chief minister this bill will be announced, the gift from the gig and platform workers. 4,20,000 drivers, delivery boys and urban company workers all are waiting from the day. This is not a, this is line marking, because the international May Day we have to observation from whole country. The Telangana has looking forward to, CM has what to announce, and that is the markable and historical to the compared to other countries and state. We have to learn other state and other countries, but we have to better from other countries and other state also. Now our growing, raising Telangana, he has much well to ensure the wages, the social security and the dignity of the workers, from the grassroots of workers who is doing everywhere. The now